మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఒకనొక భయం మనకు చాలా విషయాల్లో కలుగుతుంది. ఏ విషయాలు అంటే ఎవరైనా నా పట్ల ఏదైనా ఒక చెడు కార్యం చేశారేమో, ఇది తరచుగా నాకు ఆరోగ్యం పాడైపోతుంది, లేకపోతే నా కొడుకు తరచుగా ఆరోగ్యం పాడైపోతుంది, లేదా మా ఇంట్లో ఈ నెలకు ఒక్కొక్కరు చనిపోతున్నారు, ఏమైనా వారు విచ్ క్రాఫ్ట్ చేశారేమో, లేకపోతే వారు ఇంకేదైనా చేశారేమో, ఎన్నెన్నో ఆలోచనలతో మన మనసు నింపబడిపోతుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. వా, నువ్వు అనుకుంటున్నావేమో, వాళ్ళు అది పెట్టేశారండి, వాళ్ళు అది చేసేసారండి, నా కుటుంబం పైన హాని జరిగిపోతుందండి, నా భర్త చనిపోతాడు సార్, నా భార్య చనిపోతుంది సార్, నా బిడ్డలు చనిపోతారండి, వాళ్ళు చూసి ఊడుకోలేకపోయారు, కుళ్ళిపడిపోయారు సార్. క్రైస్తవుడా, నీ పైన ఏది కూడా హాని చేయలేదు, నీ పైన అధికారం ఏది చలాయించలేదు. సంగం మీకు మాట చెప్తాను వినండి, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యేసును దేవుడు మృతుల్లోంచి లేపిన తర్వాత అంటే ఎవరిని లేపుతున్నాడు గుర్తుపెట్టుకోండి. మానవుడిగా పుట్టిన యేసయ్య, అంటే దేవుడైన యేసయ్య, దేవుడైన యేసు ప్రభు మానవుడిగా వచ్చిన తర్వాత, మానవ అవతారం ఎత్తిన తర్వాత, ఆయన మరణించిన వేళట మన సహోదరుడు, ఆయన దేవుడైన వాడు సహోదరుడిగా మన కొరకు మరణించాడు. ఆయన తిరిగి లేచినప్పుడట బైబిల్ చెప్ మన సహోదరులో ఒకడైన ఆయన్ను, యేసు ప్రభుని ఆయన పైకి ఎత్తున్నాడు. అంటే మన సహోదరులో ఒకరిని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నలుగురు అన్నదమ్ములు అనుకోండి, నలుగురు అన్నదమ్ములో ఒకరి గురించి మాట్లాడుతున్నాను. అలా యేసయ్య మన నలుగురు అన్నదమ్ములో ఒకరు. ఈ యొక్క ఆయన్ను తీసుకుని వెళ్ళి పైకి ఎత్తాడు. ఎంత పైకి ఎత్తాడంటే ప్రతి అధికారంకి పైనట, ప్రతి రాజ్యానికి పైన, ప్రతి నామానికి పైన, ప్రతి శక్తికి పైన, అంటే దురాత్మల శక్తికి పైకి కూడా యేసయ్య నామం ఎత్తబడింది. బైబిల్ చెప్తుంది ఆయన పైకెత్తిందట. ఆయన పైకెత్తిన తర్వాత సమస్తము నా పాదాల కింద ఉంచాడట. అంటే ఏవి? ఈ లోకపు సంబంధమైన శక్తులన్నీ కూడా ఆయన పాదాల కింద ఉన్నాయి. ఇప్పుడు చెప్తుంది ఆయన శిరస్సు అని పిలువబడుతున్నాడట, ఆయన శరీరము నువ్వని పిలువబడుతున్నావు. ఇప్పుడు చెప్పండి, ఈ శక్తులు ఎక్కడున్నాయి? ఈ శక్తులన్నీ నీ పాదముల కింద ఉన్నాయి. నీ పాదముల కింద ఉంచాడు దేవుడు. వీటికి నువ్వు భయపడద్దు. ఇవి ఎంత మాత్రం నీకు హాని చేయలేవు. సరే, వారు ఏదో తినిపించేశారండి, ఇదేదో జరిగిపోయిందండి, ఇదేదో నాకు అనుకోకుండా నేను వెళ్ళాను, అనుకోకుండా ఈ రిలేషన్షిప్లో ఉన్నాను, ఇలా జరిగిపోయిందండి. నువ్వు త్వరగా బయటికి రా. నీవు ఈ లోకపు చెడు సంబంధాల నుంచి బయటికి రా. చేస్తున్నాము అపవాది వేసిన ప్లాన్ అంతా కూడా నువ్వు ఎలా డిస్ట్రాయ్ అవ్వాలో వాడు ప్లాన్ వేసింది. ప్లాన్ ఇదే. వాడు సక్సెస్ అయిపోవడానికి కారణం దాంతో నువ్వు ఆమోద పలకడం వల్ల. త్వరగా యేసునామములో ఇప్పుడే బయటికి రా. నువ్వు మోకరించేందుకు ప్రార్థన చేయి. నా జీవితం నీకు అప్పగించేసాను, నేను అన్ని నామల కన్నా పైనాము నాకు తోడైందని నమ్ముతున్నాను. ఈ మాట చెప్పు. ఆ శక్తి నిన్ను విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయలేదు. ధైర్యమును నువ్వు కోల్పోతున్నావేమో, అధైర్యపడిపోతున్నావేమో, దేవునితో మాట్లాడుతున్నాడు ఈరోజు. అధైర్యపడిపోవద్దు, ధైర్యం కోల్పోవద్దు, నెమ్మదితో ముందుకు వెళ్ళు. దేవుని కార్యం నువ్వు చూడబోతున్నావు. ఈ లోకములో రాజ్యాలు ఎన్నో ఉండొచ్చు, అస్సలు రాజ్యం నువ్వు నమ్ముతున్న దేవుని రాజ్యమే. ఈ లోకపు సంబంధమైన ప్రతి రాజ్యము చీకటి రాజ్యము పిలువబడుతుందేమో, వెలుగు సంబంధమైన రాజ్యము నీవు నమ్ముతున్న దేవుని రాజ్యమే. అంధకార సంబంధమైన అధికారంలోంచి దేవుడు మనం పిలిచి తన రాజ్య నివాసులుగా చేశారని చెప్పి కొలసీలు రాసిన పత్రికలో లేదా? మనం ఎందుకని నమ్మలేకపోతున్నాం? ఎందుకు కారణం చెప్పిన కారణం వి కాంప్రమైజ్డ్. ఆ లైఫ్ ఈజ్ కాంప్రమైజ్డ్. మనం కాంప్రమైజ్డ్ లైఫ్తో బ్రతుకుతున్నాం. మనం అన్ని చూసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి అన్నిటిని వెళ్ళిపోతాం. కొందరు ఇది ఏమైపోయింది తెలుసుకోవడానికి వేరొక చోటుగా దేవుని దగ్గరికి రాకుండా ఈ లోకపు దేవతలు దేవుని దగ్గరికి వెళ్తారు. ఏమైందో తెలుసుకోవడానికి. సంగమా, దేవుడు దానికి నేను పిలవట్లేదు. దేవుడు చెప్తున్నాడు, ఏ అధికారం కూడా నీ పైన చలాయించలేదు. అన్ని నామముల కన్నా పైనామము నీకు అనుగ్రహింపబడింది. నువ్వు దేవుని కుమారుడుగా పిలువబడుతున్నావు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయొద్దు, కానీ దేవుని మీద ఆధారపడు.
దేవుడు అది కోరుతున్నాడు. ఈ ఉదయమున నీకు కృప ఇవ్వబడుతుంది, నెమ్మది ఇవ్వబోతుంది. ఆ నెమ్మదితో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడు. ఈ ఉదయం నేను ప్రార్థన చేస్తుండగా అటువంటి ప్రతి చీకటి శక్తి ఈ ఉదయమున నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దేవుడు నీకు ఇచ్చిన అధికారం, నాకు ఇచ్చిన అధికారం చొప్పున ఈ సంగతి జరుగుతుంది. అధికారం ఇప్పుడు ఆపరేట్ అవ్వబోతుంది. యేసు నామములో ఆ కార్యం నువ్వు చూడబోతున్నావు. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం నేను ప్రార్థన చేస్తాను. మా తండ్రి, యేసు నామమున నీ బిడ్డలు ఏమైతే సతమతం అయిపోతున్నారో, నాకేం జరిగిపోతుందని భయపడిపోతున్నారో, నాకేమైపోద్దో, అయ్యో నా జీవితం ఇంత అయిపోతుంది, అనారోగ్య పాలైపోయిందని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో, ఏ చీకటి శక్తి అయితే ఇప్పుడు వారి గదుల్లో ఉందో, వారిని ఇబ్బంది పడుతుందో, ఏమైతే ఆ చీకటి శక్తి వారి కుటుంబంలో తీసుకొచ్చిందో, ఆ చీకటి శక్తి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున విడిచి పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడే విడిచిపో, నువ్వు ఆ ఇంటి నుంచి, ఆ గృహం నుంచి విడిచిపో, ఆ వ్యక్తి దగ్గర నుంచి విడిచిపో, ఒత్తిడి నుంచి విడిచిపోయేస్తున్నాము. నీకు అధికారం లేదు ఆ వ్యక్తి పైన. దేవుని శక్తి ఇప్పుడు ఆ బిడ్డను తాకునుగాక. ఆ రూమ్ అంతా కూడా, ఆ ఇల్లంతా కూడా, ఆ చోటంతా కూడా, ఆ వర్క్ ప్లేస్ అంతా కూడా దేవుని పరిశుద్ధమైన అగ్నితో నింపబడునుగాక. ఏ వ్యక్తి ద్వారా జరుగుతుందో ఆ వ్యక్తిని ఖండించుచున్నాను యేసునామమున. ఆ దురాత్మ సమూహమును ఖండించుచున్నాను యేసునామమున. వారికి వీరికి లింక్ ని క్యాన్సిల్ చేస్తున్నాను యేసునామమున. ఆ సప్లైని క్యాన్సిల్ చేస్తున్నాను యేసునామమున. థ్యాంక్ యూ ఫాదర్. నీ బిడ్డకు నెమ్మదిచ్చి ఇప్పుడే విడిపించమని అడుగుతాం. విడిపించినందుకు నీకు మహిమ తెలియజేస్తాం. ఎంత మాత్రం హాని చేయదన్నమాట వీరి జీవితం నెరవేరునుగా ప్రకటిస్తాం. యేసునామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక తిరుగులేదు, ఇక హాని చేయలేదు. కాళ్ళతో తొక్కేవాడిని ఎవడు వాడు? అసలు అధికారం లేనివాడు, కాళ్ళ కింద ఉన్నట్టు అధికారం లేనివాడు వాడు. అధికారం లేని వాడితో నీకు పని అని చెప్పు. భయపడు మాక. దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యం నీ కళ్ళారా చూడబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. God bless you. See you tomorrow.